హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని యొక్క మాటలు మనం విందాం. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 20వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 20వ వచనంలో మాట చదువుకుందాం. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను. దేవుని బిడ్డలారా, చదవబట్ల లేఖన భాగంలో దేవాదేవుడు సెలవుస్తున్న మాట, నేను ఏర్పరచుకున్న ప్రజల నిమిత్తమై నేను ప్రజలకు అరణ్యములో నీళ్లను కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులను పుట్టించున్నాను. దేవుని బిడ్డలారా, మన పితరులు మరి ఇజ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వారికి నీళ్లు కలుగు చేశాడు, వారికి సకల సమృద్ధిని కలుగు చేశాడు. దేవుని బిడ్డగా నీవు నేను ఏర్పరచుకున్నటువంటి ప్రజలము. అక్కడ రాయబట్టి మాట, దేవుని బిడ్డలారా, నేను అరణ్యములో నదులను కలుగు చేయుదును అంటున్నాడు. అరణ్యము అనగా దేవుని బిడ్డలారా, శోధన, ఇరుకు, ఇబ్బంది, బాధ ఇవన్నీ ఉంటున్నాయి. మరి అలనాడు మన పితరులు కూడా శోధన, ఇరుకు, ఇబ్బందుల పరిస్థితుల మధ్యలో పోయినప్పుడు వారికి నదులు పుట్టించిన దేవుడు, జీవపు జలం పుట్టించిన దేవుడు. మన విశ్వాస ఆత్మీయ జీవితంలో కూడా మనము కూడా అరణ్య మార్గం అనగా ఇరుకు, ఇబ్బంది, శోధన ఇవన్నిటిలో మనం కూడా పోతున్నాం. అలనాడు వారికి ఈ అరణ్య మార్గంలో నదులు పుట్టించిన దేవుడు, నీటి పుట్టించిన దేవుడు. మరి మన ఈ యొక్క యాత్రలో మార్గంలో దేవుడు మనకు కూడా నదులు పుట్టించునుగాక, నీళ్లను దేవుడు కలుగు చేయునుగాక. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చిన్న ఉపమానము హాగరు జీవితాన్ని మనం చూస్తాం. హాగరు ఆ ఎడారిలో ఆ అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు హాగరు జీవితంలో దేవుడు అక్కడ నీటి ఓటను పుట్టించినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె జీవితం కూడా దేవుని బిడ్డలారా అరణ్య రోదన చేత ఇదిగో ఎడారి జీవితంలో అనేక ఇరుకు ఇబ్బందుల మధ్యలో ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఆమెకి నీటి ఓటను పుట్టించాడు. ఇప్పుడు పుట్టించాడు అనంటే మనము కూడా మన జీవితంలో అనేక ఇరుకు ఇబ్బందుల మధ్యలో మన ప్రాణం తృష్ణగులాగున దేవుని యొక్క వాక్కు, నీటి వాక్కు, ఒక దేవుని మాట కోసం, తృష్ణ కోసం ఆశపడుతూ ఉంటాం. అట్లాగనే మరి హాగరు జీవితంలో కూడా ఆ క్లిష్ట పరిస్థితులలో దేవుడు తనకి ఒక జీవపు జలం పుట్టించాడు. ఎప్పుడు ఇచ్చాడంటే హాగరు తోటి దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమిటా ప్రశ్న అంటే, హాగరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అనేసి. మరి ఈ రోజున దేవుడు నీవు నేను మనందరి జీవితంలో కూడా మనము కూడా మన క్లిష్ట పరిస్థితులలో నీరు కావాలనేసి క్లిష్ట పరిస్థితులలో దేవుడు మనకి సహాయం చేయాలని ఆశపడుతున్నాం. మరి హాగర్కి ఎప్పుడు సహాయం చేశాడంటే, హాగర్ అడుగుతున్నాడు దేవుడు, హాగర్ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే హాగర్ ఒప్పుకుంటుంది. అయ్యా, ఇదిగో నా యజమాని నుంచి నేను మోసం చేసి అక్కడ నుంచి నేను అక్కడ నుంచి పారిపోయి వస్తున్నాను అయ్యా, అక్కడ నేను ఇబ్బంది కలిగి చేసేది వాళ్ళకి అనేసి దేవునితోటి తప్పుని పరిస్థితిని ఒప్పుకున్నది. కనుక దేవుడు ఆమె జీవితంలో ఇదిగో దేవుడు ఎడారిలో నీటిని కలుగు చేశాడు. మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు అడుగుతున్నట్టు మాట, నీ క్లిష్ట పరిస్థితులు దేవుడికి సహాయం చేయటం ఒక శక్తి గల దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మరి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు అంటే, నేను అడుగుతున్న ప్రశ్న క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి పోతున్నావు, ఈ తప్పు ఎందుకు చేస్తావు, ఇది ఎలా ఉందని అడుగుతున్నాడు. మరి ఆ ప్రశ్నకి దగ్గర సరైన సమాధానం నీలో ఉన్నప్పుడు, సరైన పరిస్థితిలో ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు జీవపు జల ఊటను కలుగు చేయగలిగిన వాడు. దేవుడు నిశ్చయముగా నీకు మార్గము స్థలపరచగలిగిన వాడు. కనుక అలనాడు మన పితరులకు దేవుని బిడ్డలారా నీటి ఊట కలుగు చేసిన దేవుడు, క్లిష్ట పరిస్థితుల్లో మార్గం తెరిచిన దేవుడు నా జీవితంలో కూడా క్లిష్ట పరిస్థితుల్లో మార్గం తెరిచి దేవుడు సహాయం చేస్తాడు. అయితే ప్రభు అడిగిన దానికి నువ్వు సరైన సమాధానం చెప్పాలి, ప్రభు ఇచ్చిన దానికి సరైన లెక్క చెప్పాలి. అప్పుడు నీకు దేవుడు మార్గము సరళం చేసి కార్యం చేస్తాడు. ప్రభు మాటలు మీ వీటికిలో దీవించును గాక. ఆమేన్.